హన్మకొండ జిల్లా కమలాపూర్లో పిచ్చుకుక్క దాడిలో సుమారు 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కమలాపూర్లో పిచ్చుకుక్కల స్వైర విహారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితులు వారి ఇంటి వద్ద పనులు చేస్తుండగా వచ్చి వారిపై దాడి చేసిందని వారు తెలుపుతున్నారు. ఒక బాధితులు స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స నిమిత్తం వచ్చారు. తక్షణమే స్పందించి హాస్పిటల్ సూపరింటెండెంట్ నరేష్ తన సిబ్బందితో గాయాలైన వారికి యాంటీ రెబీస్ వ్యాక్సిన్ మందులు పంపిణీ చేశారు. కుక్కలు గాని కోతులు గాని దాడి చేస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని డాక్టర్ నరేష్ సూచించారు. ప్రత్యేక అధికారులు స్పందించి వాటిని నిర్మూలించే చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. మన పనికాడికి పోతే ఒక బిల్ల చెక్క ఇంటి తెచ్చుకుందామని పోయి వస్తుంటే ఆ కుక్క కొంచెం పడికాడికి వచ్చినాక స్లో చేసిన సైకిల్ స్లో చేసి దిగినాక జల్దీ నేను అందుకున్నది నేను చూడలేదు. అది మళ్ళీ పనికాడి పోయేద్దామని నేను ఎగిరాను కన్నా అందుకొని కండ పీకింది. కొంచెం మంచిగా ఇవ్వండి. ఉదయం 9:30 ప్రాంతంలో కమలాపూర్ గ్రామం మరియు మండలం పరిధిలో ఒక వీధి కుక్క 15 నుంచి 20 మందిని గాయపరచడం జరిగింది. అందులో అత్యధికులు వృద్ధులే ఉన్నారు. వాళ్ళు 15 మంది మన కమలాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి రావడం జరిగింది. వాళ్ళు రాగానే వెంటనే వాళ్ళకి మనము యాంటీ రేబీస్ వ్యాక్సిన్ మరియు ఇమ్యునోగ్లోబిన్స్ ఇస్తున్నాము. దీనివల్ల వాళ్ళకి ఎటువంటి ఇమీడియట్గా వ్యాక్సిన్ తీసుకొని ఇమ్యునోగ్లోబిన్స్ తీసుకుంటే ఎటువంటి ప్రాణానికి సంబంధించిన ప్రమాదం కానీ రేబీస్ వ్యాక్సిన్ సోకడం కానీ ఉండదు. ఇలాగే ఇంకా ఫర్దర్గా ఎవరికైనా కుక్కకాటు కానీ కోతులు కానీ గాయపరిస్తే వెంటనే మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మా దగ్గర ఉన్న సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాలని మేము కోరుతున్నాము. యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునోగ్లోబిన్స్ తీసుకోవడం వల్ల చాలా వరకు మనకు రేబీస్ సోకకుండా ఉంటుంది. వ్యాక్సిన్ కానివ్వండి, ఇమ్యునోగ్లోబిన్స్ కానివ్వండి, మనకు స్టాక్ ఉన్నది, వైద్యం అందుబాటులో ఉన్నది. డాక్టర్లు ఎల్లప్పుడూ ఇక్కడ 24/7 సర్వీస్ ఇస్తుంటారు.